రాధమ్మ సువర్ణ ఇద్దరు వదిన ఆడపడుచులు. రాధమ్మ భర్త శేఖరం పెద్ద వ్యాపారస్తుడు. రాధమ్మ శేఖరంలకు ఒక్కగానొక్క కూతురు కీర్తి. కీర్తి పుట్టాక శేఖరంకు వ్యాపారంలో బాగా కలిసొచ్చింది. కీర్తి చదువు పూర్తి చేసుకుంది, పెళ్ళీడుకొచ్చింది. శేఖరంకు ఒక చెల్లెలుంది, తనే సువర్ణ. సువర్ణ భర్త రాజారావు సొంతంగా చిన్న వ్యాపారం చేస్తూ ఉంటాడు. సువర్ణ రాజారావులది మధ్యతరగతి కుటుంబం. వాళ్లకు ఒక్కగానొక్క కూతురు ఉంది, తనే దీప. దీప డిగ్రీ చదువుతుంది. రాధాశేఖరంల కుటుంబం అలాగే సువర్ణ రాజారావుల కుటుంబం పక్కపక్క ఇళ్లల్లోనే నివసిస్తూ ఉంటారు. ఎంత ఆస్తి ఉన్నప్పటికీ ఎలాంటి అహంకారం లేకుండా తన ఆడపడుచును ఎంతో ఆప్యాయంగా చూసుకుంటూ ఉంటుంది రాధమ్మ. అలాగే సువర్ణ కూతురు దీపాని కూడా తన కూతురులాగే చూసుకునేది. పండుగలు వచ్చినా శుభకార్యాలు వచ్చినా ఎవరికి ఎలాంటి లోటు లేకుండా బట్టలతో సహా అన్నీ కొనుక్కొచ్చేది రాధమ్మ. ఒకరోజు, సువర్ణ, వచ్చే వారంలో దీపావళి పండుగ వస్తుంది కదా, అందుకని పిల్లలిద్దరికీ బట్టలు కొనుక్కొని వచ్చాను. ఇందులో దీపకు ఏ డ్రెస్ బాగుంటుందో ఒకటి సెలెక్ట్ చేయి. కానీ వదినా, ఇప్పుడు ఇంత ఖరీదైన బట్టలెందుకు? అదేంటి సువర్ణ అలా అంటావు? కీర్తి మాత్రమే మంచి బట్టలు వేసుకోవాలా? కీర్తి, దీప ఇద్దరూ నా పిల్లలే. నేను ఎప్పటికీ ఇద్దరినీ సమానంగానే చూస్తాను అని అంటుంది రాధమ్మ. అలా కొన్ని రోజులు గడిచాయి. కీర్తికి సంబంధాలు చూడడం మొదలు పెడతారు. పెళ్ళిళ్ళ పేరయ్య వచ్చి ఒక మంచి సంబంధం తీసుకొని వస్తాడు. అమ్మా, అబ్బాయి కుటుంబం చాలా ధనవంతుల కుటుంబం. ఒక్కడే కొడుకు. ఆస్తి కావలసినంతుంది. అలాగే వాళ్ళది చాలా మంచి కుటుంబం. మీకు అన్ని విధాలుగా ఇది సరైన సంబంధం అని చెప్తాడు పెళ్ళిళ్ళ పేరయ్య. అయితే అబ్బాయి కుటుంబం వాళ్ళను పిలిపించండి అని రాధమ్మ శేఖరం పెళ్ళిళ్ళ పేరయ్యతో చెప్తారు. ఇదే విషయం రాధమ్మ సువర్ణతో చెప్తుంది. సువర్ణ, కీర్తికి ఒక మంచి సంబంధం వచ్చింది. అబ్బాయి వాళ్ళు వచ్చే వారంలో అమ్మాయిని చూసుకోవడానికి వస్తామంటున్నారు. నువ్వే దగ్గరుండి కీర్తిని తయారు చేయాలి. వాళ్ళది చాలా ధనవంతుల కుటుంబం. మన కీర్తి ఆ అబ్బాయికి నచ్చినట్టయితే మన అమ్మాయి అంత అదృష్టవంతురాలు ఇంకొకరుండరు. మహారాణిలా చూసుకుంటారట. ఇంటి నిండా నౌకర్లున్నారట. కన్న కూతురు అత్తగారింట్లో మహారాణిలా ఉంటూ దర్జాగా ఉంటుందంటే ఏ తల్లిదండ్రులకైనా ఇంతకంటే ఇంకా ఆనందం వేరే ఉంటుందా? అవును వదిన, ఏ తల్లైనా తన కూతురు అత్తగారింట్లో మహారాణిలా ఉండాలి అనుకుంటుంది. కానీ అందరికీ అలాంటి అదృష్టం ఉండదు అని మాట్లాడుకుంటారు సువర్ణ ఇంకా రాధమ్మ. అలా వారం రోజులు గడిచిపోయాయి. అబ్బాయి తరపు వాళ్ళు కీర్తిని చూడ్డానికి వచ్చారు. సువర్ణ రాధమ్మ అబ్బాయి కుటుంబంకి కావలసిన మర్యాదలన్నీ చేశారు. హరీష్ చూడడానికి చక్కగా ఉంటాడు, మంచి ఉద్యోగం చేస్తున్నాడు. అలాగే కుటుంబం కూడా చాలా మంచిది. ఎన్ని తరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తి ఉంది. హరీష్ తల్లి జయలక్ష్మి. వదిన గారు, మాకు మీ అమ్మాయి కీర్తి చూడగానే నచ్చింది. మీ అమ్మాయికి కూడా మా అబ్బాయి నచ్చినట్టయితే వెంటనే ముహూర్తాలు పెట్టుకుందాము. మళ్ళీ 4 నెలల వరకు ముహూర్తాలు లేవు. ఒకసారి ముహూర్తాలు పెట్టేసుకున్నామంటే మనము పెళ్లి పనులు స్టార్ట్ చేసుకోవచ్చు. అబ్బాయికి అమ్మాయి నచ్చడం, అలాగే అమ్మాయికి కూడా అబ్బాయి నచ్చడంతో పెళ్లి డేట్ కూడా ఫిక్స్ చేసుకుంటారు. ఇక పెళ్లి డేట్ ఫిక్స్ అవ్వడంతో కీర్తి, హరీష్ రోజు ఫోన్లలో గంటల తరబడి మాట్లాడుకునేవారు. అలా కొన్ని రోజులు గడిచిపోయాయి. ఒకరోజు రాధమ్మ సువర్ణతో, సువర్ణ, పెళ్లి తేదీ దగ్గరికి వస్తుంది. కీర్తికి మేనత్తగా నువ్వే అన్నీ దగ్గరుండి చూసుకోవాలి. ఈ విషయం గురించి నువ్వు మరీ ప్రత్యేకంగా చెప్పాలా వదినా? కీర్తి నీ దగ్గర కంటే నా దగ్గరే ఎంతో చనువుగా ఉంటుంది. నువ్వు నిశ్చింతగా ఉండు. అన్ని పనులు నేను దగ్గరుండి చూసుకుంటాను కదా అని మాట్లాడుకుంటారు సువర్ణ ఇంకా రాధమ్మ. కీర్తికి సంబంధించిన ప్రతి విషయంలోనూ మేనత్తగా సువర్ణకు ప్రాధాన్యం ఇచ్చేది రాధమ్మ. కీర్తికి కూడా చిన్నప్పటి నుండి తన మేనత్త అంటే చాలా అభిమానం.
ఇంకో 10 రోజుల్లో పెళ్ళి అనగా రాధమ్మకు హరీష్ తల్లి జయలక్ష్మి నుంచి ఫోన్ వస్తుంది. వదిన గారు, ఇలా చెప్తున్నానని మీరు తప్పుగా అనుకోకండి. మీకు ఒక ముఖ్యమైన విషయం గురించి చెప్పాలి. ఇవాళ ఉదయం నా ఫోన్కి ఒక తెలియని నంబర్ నుంచి కాల్ వచ్చింది. వాళ్ళు మీ అమ్మాయి గురించి లేనిపోనివన్నీ చెప్పారు. మీ అమ్మాయి క్యారెక్టర్ మంచిది కాదని, ఈ సంబంధం క్యాన్సిల్ చేసుకోమని చెప్పారు. మేమైతే ఎలాగో నమ్మమనుకోండి. కానీ ఇలా ఎవరు చేస్తున్నారో తెలుసుకొని మీరు కూడా దీని గురించి ఎంక్వైరీ చేస్తే మేలని మా అభిప్రాయం. మీరంటే పడిన వాళ్ళు ఎవరో ఇలా చేస్తున్నట్టున్నారు. మళ్ళీ మనకు పెళ్ళికి ఎక్కువ రోజుల సమయం కూడా లేదు. వాళ్ళు పెళ్ళికి ఎలాంటి ఆటంకం కలిగించకూడదని నేను ఇదంతా చెప్తున్నాను. వీలైనంత త్వరగా ఇదంతా ఎవరు చేస్తున్నారో తెలుసుకోండి వదిన. కానీ వదిన గారు, ఇలా ఎవరు చేస్తున్నారో నాకు అస్సలు అర్థం కావట్లేదు. ఎందుకంటే మొదటి నుంచి కూడా మాకు శత్రువులంటూ ఎవ్వరూ లేరు. అందరికీ మంచి చేసే వాళ్ళమే కానీ ఇంకొకరికి అపకారం చేసిందే లేదు. అలాగే మా అమ్మాయి కీర్తి కూడా ఎంతో అనుకోగలిగినది. అందరితో మర్యాదగా ప్రవర్తిస్తుంది. అలాంటి తన మీద ఇలా చెడుగా మాట్లాడడానికి వాళ్ళకి నోరెలా వచ్చిందో తెలియట్లేదు అని మాట్లాడుకుంటారు రాధమ్మ, జయలక్ష్మి. రాధమ్మ ఈ విషయమంతా శేఖరంకి, సువర్ణకు చెప్తుంది. ఈరోజు జయలక్ష్మి గారు ఫోన్ చేశారు. ఆవిడకు ఎవరో తెలియని నంబర్ నుంచి ఫోన్ చేసి మన కీర్తి గురించి నానా మాటలు చెప్పారట. ఇదంతా వింటుంటే నాకు చాలా కంగారుగా ఉంది. ఒక్కగానొక్క కూతురు, తన పెళ్ళి ఎంతో ఘనంగా చేద్దాము అనుకుంటే ఇప్పుడు ఎవరు మన మీద ఇలా కక్ష కట్టి చేస్తున్నారో తెలియట్లేదు. నువ్వేం కంగారు పడకు రాధా. దీనికి ఏదో ఒకటి పరిష్కారం ఆలోచిద్దాం. అని అంటాడు శేఖరం. ఆ మర్నాడు జయలక్ష్మి, హరీష్ల ఇంటికి ఒక పోస్ట్ వస్తుంది. అందులో కీర్తికి సంబంధించిన ఫోటోలు, అలాగే తన గురించి చెడుగా మాట్లాడుతున్నట్టు లెటర్ కూడా రాసి ఉంటుంది. జయలక్ష్మి తన కొడుకు హరీష్తో జరిగిన విషయమంతా చెప్తుంది. అమ్మా, ఇప్పుడు టెక్నాలజీని రకరకాలుగా వాడుతున్నారు. వాళ్ళంటే ఎవరో గిట్టని వాళ్ళే ఈ పని చేస్తున్నట్టున్నారు. ఎందుకంటే నేను కొన్ని రోజులుగా కీర్తితో మాట్లాడుతున్నాను కదా. తను చాలా అమాయకురాలు. తనకు ఎలాంటి తప్పు తెలీదు. ఇదంతా ఎవరో కావాలనే చేస్తున్నారు. నేను రేపటిలోగా ఈ విషయం గురించి మొత్తం తెలుసుకుంటాను అని అంటాడు హరీష్. హరీష్ తనకు తెలిసిన వాళ్ళతో మాట్లాడి ఈ విషయం గురించి ఎంక్వైరీ చేయిస్తాడు. మరోపక్క రాధమ్మ, శేఖరం తమ కూతురి గురించి ఎంతో బాధపడుతుంటారు. ఇదేంటండి, ఒక్కగానొక్క కూతురు పెళ్ళి ఎంతో ఘనంగా చేయాలనుకున్నాము. పెళ్ళికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాము. తీరా పెళ్ళికి వారం రోజుల ముందిప్పుడు మనకి ఇలా జరుగుతుందంటే నాకెంతో బాధేస్తుంది. అసలు మన కూతురు పెళ్ళి జరుగుతుందంటారా? నువ్వేం కంగారు పడకు రాధా. నేను హరీష్తో కూడా మాట్లాడాను. హరీష్ తనకు తెలిసిన వాళ్ళతో ఎంక్వైరీ చేయిస్తా అన్నాడు. మనకు రేపటిలోగా ఇదంతా ఎవరు చేస్తున్నారు అని తెలిసిపోతుంది. ఆ మర్నాడు హరీష్ కీర్తికి ఫోన్ చేస్తాడు. కీర్తితో ఇలా అంటాడు. కీర్తి, నీకొక విషయం చెప్తాను, కానీ అది నువ్వు ఎంతవరకు నమ్ముతావో తెలీదు. ఇప్పుడు జరుగుతున్నదంతా మీ కుటుంబం వాళ్ళే చేస్తున్నారు. నీ కుటుంబంలో ఒకరు ఈ పనంతా చేస్తున్నారు. నీ గురించి కావాలనే చెడ్డుగా చెప్పి ఎలాగైనా మన పెళ్ళి జరగకుండా ఉండాలని చూస్తున్నారు. ఏం మాట్లాడుతున్నావు హరీష్? మా ఇంట్లో నా పెళ్ళి చెడగొట్టాలని చూసేవాళ్ళు ఎవరుంటారు? ఈ విషయం చెప్పాలంటే నాకు బాధగానే ఉంది. దీనికి కారణం మీ మేనత్త. ఆవిడ ఇదంతా కావాలని చేసింది. కావాలంటే తననే వెళ్ళి అడిగి చూడు. అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో తెలుస్తుందా? నాకు తల్లి తర్వాత తల్లి లాంటిది నా మేనత్త. నన్ను చిన్నప్పటి నుంచి ఎంతో ఆప్యాయంగా చూసుకుంటూ వచ్చింది. మా అమ్మ కంటే కూడా తనే నన్ను ఎక్కువ ప్రేమగా చూసుకుంటుంది. తను నా పెళ్ళి చెడగొట్టాలని చూస్తుంది అంటే నేను అస్సలు నమ్మను. నీకు నాతో పెళ్ళి వద్దనుకుంటే డైరెక్ట్గా చెప్పేసేయ్. కానీ ఇలా మా ఇంట్లో వాళ్ళ మీద నిందలు వేస్తే మాత్రం నేను అస్సలు ఊరుకోను. పెళ్ళికి ముందే నువ్వు నా కుటుంబం గురించి ఇలా మాట్లాడుతున్నావంటే పెళ్ళి తర్వాత ఇంకా నన్ను ఎన్ని మాటలు అంటావో. నాకు అసలు ఈ పెళ్ళే వద్దు.
ఇంకా నాకెప్పుడు అసలు ఫోన్ కూడా చేయకు అని ఫోన్ పెట్టేస్తుంది కీర్తి. మరోపక్క జరిగినదంతా జయలక్ష్మి రాధమ్మతో చెప్తుంది. బాగా ఆలోచించగా రాధమ్మ కూడా సువర్ణనే ఇదంతా చేసిందని తెలుసుకుంటుంది. రాధమ్మ సువర్ణ ఇద్దరు హాల్లో ఉంటారు. అంతలో కీర్తి అక్కడికి వస్తుంది. అమ్మా, నాకు ఈ పెళ్ళి వద్దు. ఈ పెళ్ళి నేను చేసుకోవాలని అనుకోవట్లేదు. ఇందాకే హరీష్ ఫోన్ చేశాడు. సువర్ణత్త గురించి ఏవేవో చెప్తున్నాడు. తనే ఈ పెళ్ళి చెడగొట్టాలని చూస్తుందట. ఆ ఉత్తరాలు, ఆ ఫోన్ కాల్స్ కూడా తనే చేసిందట. నువ్వు విన్నది నిజమే కీర్తి. దీనికంతటి కారణం మీ అత్తనే. ఆ ఫోన్ కాల్స్, ఆ ఉత్తరం రాసింది కూడా మీ అత్తయ్యనే. ఏంటమ్మా నువ్వు కూడా ఇలా మాట్లాడుతున్నావు? అత్తయ్య గురించి ఎవరెన్ని చెప్పినా నేను నమ్మను. ఇప్పటికైనా నోరు తెరువు సువర్ణ. ఇదంతా చేసింది నువ్వే కదా. నువ్వు రాసిన ఉత్తరం ఇదిగో చూడు. నిన్న వాళ్లకు పోస్టులో పంపించిన ఉత్తరం ఇదే కదా. నేను నీ హ్యాండ్ రైటింగ్ని ఆ మాత్రం గుర్తుపట్టలేననుకున్నావా? నువ్వు నాకు ఇప్పటి నుంచి కాదు, 25 ఏళ్లుగా తెలుసు. నిజం చెప్పు సువర్ణ, ఎందుకు చేసావు ఇదంతా? నన్ను క్షమించు వదినా, ఇదంతా చేసింది నేనే. ఎప్పుడైతే కీర్తి పెళ్లి కుదిరిందో అప్పటి నుంచి ఎంతో ఘనంగా వేడుకలన్నీ చేస్తున్నారు. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెడుతున్నారు. నాకు ఒక కూతురుంది. నేను మీరు చేసినంత ఘనంగా నా కూతురు పెళ్ళి ఎప్పటికీ చేయలేను. మాలాంటి మధ్యతరగతి కుటుంబం వాళ్లకు ఇలాంటి గొప్ప సంబంధం అసలు రాదు. కీర్తి, దీప చిన్నప్పటి నుంచి కలిసే పెరిగారు. కీర్తి ఏమో పెళ్లి చేసుకొని గొప్పింటికి వెళ్తుంది. కానీ నా కూతురికి మాత్రం ఈ జన్మలో అలాంటి గొప్ప సంబంధం రాదు. నీ కూతురిలా నా కూతురు సుఖపడలేదు. ఇదంతా చూసి నేను ఓర్వలేకపోయాను. అందుకే ఈ పెళ్లి చెడగొట్టాలని అనుకున్నాను. ఎంత పని చేసావు సువర్ణ. నువ్వు మా గురించి అర్థం చేసుకుంది ఇంతేనా? కీర్తికి మంచి సంబంధం తెచ్చి దీపను మాత్రం ఊరికే అలా వదిలేస్తామనుకున్నావా? నీకు ఎన్నోసార్లు చెప్పాను, మాకు కీర్తి ఎంతో దీప కూడా అంతే అని. సొంత చెల్లెల్వి వేరే ఎక్కడో ఉంటే ఎలా ఉంటావో ఏమో అని, మీరు ఎలాంటి ఇబ్బందులు పడకూడదని మీ అన్నయ్య నిన్ను పక్కనే తెచ్చిపెట్టుకున్నాడు. అలాంటిది నీ కూతురికి మేము అన్యాయం చేస్తామని ఎలా అనుకున్నావు? నన్ను క్షమించండి వదినా, నా తప్పు తెలిసొచ్చింది. నేనెందుకు అలా ప్రవర్తించానో నిజంగా నాకు తెలియట్లేదు. ఎంత కాదనుకున్నా రక్త సంబంధాన్ని దూరం చేసుకోలేక తన చెల్లెల్ని క్షమించాడు శేఖరం. ఆ తర్వాత అనుకున్న ప్రకారమే కీర్తి హరీష్ల పెళ్ళి సంతోషంగా జరిపించారు. ఇది ఇవాల్టి కథ. ఈ కథ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం.